ఇప్పుడు మనం పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నామండి. మన ట్యాక్స్ కన్సల్టెంటు నరేంద్ర గారు ఉన్నారు. ఆయన గారిని ఈ యొక్క ఈ ఈ నియోజకవర్గం గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలిసింది. మీరు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతున్నారు సార్? తప్పకుండా అండి. ఈ పెనమలూరు నియోజకవర్గం అనేది దాదాపుగా ఎక్కువ బీసీలు డామినేట్ చేసే నియోజకవర్గం. ఈ బీసీలు కూడా దాదాపుగా 100కి 90 మంది తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా సరే టీడీపీ పార్టీ తరఫున కంపల్సరీగా గెలుస్తారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా అందుబాటులో ఉండే నాయకుడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. పార్టీ ఆఫీస్ కూడా పోరింగ్లో ఉంటుంది అందుబాటులో. ఆయన ఈసారి టీడీపీ నుంచి బోడే ప్రసాద్ గారు ఇస్తే కృష్ణా జిల్లాలో గెలిచే సీటు ఫస్ట్ టీడీపీ నుంచి పెనమలూరు నియోజకవర్గం అయ్యిద్దండి. ఈ బోడే ప్రసాద్ గారు ఏంటంటే 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని పనులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యధికంగా ఇచ్చిన నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గం అండి. వైసీపీ వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఆయన. చాలా ఖర్చు పెట్టారండి. చాలా ఖర్చు పెట్టి వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఏ పార్టీ వారు వచ్చినా బాగోపోతే ఆయన సమాధానం చెప్పడం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానీ బాగా చేశారు. ఖచ్చితంగా ఈసారి బోడే ప్రసాద్ గారికి కనుక టికెట్ ఇస్తే ఆయనే గెలుస్తారండి. ఇక్కడ ఎవరిచ్చినా సరే టీడీపీ పార్టీకి టికెట్ ఇస్తే చాలు వాళ్ళు గెలుస్తారు కంపల్సరీగా అండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసి అయితే కుప్పం నుంచే పోటీ చేస్తారు 100కు 100%. కుప్పంలో ఆయనకి 1,00,000 మెజారిటీ పైన వచ్చింది కంపల్సరీగా. ఎందుకంటే ప్రభుత్వం ఆయన మీద చేసిన దాష్టికం అంతా ఎంత కాదు. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ రకంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిర్బంధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డి గారిది అధికారం పోతే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక అతన్ని ఎలా చేయొచ్చో ఎగ్జాంపుల్గా ఆయన ఇప్పుడు చేసి చూపించాడు. కాబట్టి ఆయన చాలా తీవ్రంగా ఇబ్బంది పడతాడని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోతే కనుక. ఆయన చేసే ఒక్క పని కూడా ఒక విజన్ కానీ ఒక ఆలోచన కానీ లేకుండా చేస్తున్నాడండి. రాష్ట్రానికి అనేది ఆదాయ వనరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు అప్పులు తెచ్చి ఎంతకాలం రాష్ట్రాన్ని గడుపుతామండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా. కనీసం మా ఊళ్ళో ఉండే వైసీపీ నాయకులు కూడా ఏ వర్గం వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ రావడం వల్ల మేము బలపడ్డాం, మేము ఆదాయ వనరులు సమకూర్చుకున్నాం అనేవాళ్ళు ఎవరూ లేరండి. అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో మార్చిలో వచ్చే ఎన్నికల్లో పెనమలూరు గ్రామంలో బంపర్ మెజారిటీ వచ్చిందండి టీడీపీకి. ఈ గ్రామం నుంచి కంపల్సరీగా టికెట్ ఎవరికి ఇచ్చినా సరే గెలుస్తారండి. మేము ముఖ్యంగా బోడే ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు. ఎవరికి ఇచ్చినా సరే టీడీపీ గెలిచిద్ది. కాకపోతే బోడే ప్రసాద్ గారికి ఇస్తే అది నల్లేరు మీద నడకలాగా సాగిద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు. పిలిస్తే ఆయన ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి బోడే ప్రసాద్ గారికి ఇస్తే 100కు 100% గెలుస్తాడండి ఆయన. మేము కూడా బోడే ప్రసాద్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. సార్ 4.5 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఏది ఆయన ఎన్నికల హామీ ఇచ్చాడు. అవునండి. ఇప్పటికైనా సరే అమలు చేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదండి. అది అసలు జాబ్ క్యాలెండర్ అనేది అసలు అది ఉన్న ఖాళీలు ఎన్నో కూడా ఆయనకి స్పష్టత లేదండి. అసలు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తే చాలామంది నిరుద్యోగులంతా ఉద్యోగాలు వస్తాయండి. ఉద్యోగాలు వస్తే మరి వాళ్ళంతా సుఖపడతారు కదండి. అలా సుఖపడటం ఆయనకి ఇష్టం లేదు. బేసిక్గా ఎవరైనా సరే గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు తీసుకుని ఎప్పుడు ప్రభుత్వం వైపు చేతులు చూసి అడగాలని చెప్పి ఆయన కోరికండి. ఆయన సుఖంగా ఉంటే ఎవరిని తట్టుకోలేడండి జగన్ గారు. పచ్చగా ఉన్నా సరే, జనం సుఖంగా నవ్వుతా ఉన్నా సరే ఆయన తట్టుకోలేడు. అసలు ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద చెట్లు నరికేయటం ఏంటండి, దారుణం. ఇలాంటివి ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి గారి. సరే, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి ఆ రోజు ఆయన హామీ ఇచ్చండి. మీకు తెలిసింది ఏమైనా ఉన్నాయా? తెచ్చారు కదండి మన 3 క్యాపిటల్స్, ఆంధ్ర గోల్డ్, బూమ్, సీఎం రిలీఫ్ ఫండ్, స్పెషల్ స్టేటస్. మొన్న ఈ మధ్య పోలవరం కూడా ఏదో తెచ్చారండి ఓ బ్రాండ్. అసలు అల్టిమేట్ బ్రాండ్లు అండి ఆయన ప్రజల సంక్షేమమే నా ధ్యేయం. వాళ్ళే నా అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెలు అనే మనిషి. నాసిరకం ముందు వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంకా దాంట్లో సంక్షేమం ఏముందండి?
ఇన్ని రకాల తప్పుడు బ్రాండ్లు తెచ్చి తప్పుడు మద్యం తెచ్చి అంతా స్పిరిట్తోనే తయారయ్యే ముందు 20 రూపాయలు తయారయ్యే ముందు 250 రూపాయలకి అమ్ముతున్నారు. డిజిటల్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాషే. మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందండి? ఆయనకు ప్రజల మీద నిజంగా అంత ప్రేమ ఉంటే కల్తీ రకం మద్యం వదిలి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు ఎందుకు చూస్తాడండి ఆయన? అంతా దారుణం అండి అదంతా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మందు తాగే వాళ్ళ ప్రాణాలు తీసేలా ఈ కల్తీ మద్యం దాదాపుగా మీరు చెప్పారు. అవునండి, అవును 20 రూపీస్కి ఏదో అమ్ముతున్నారు. అవునండి. అధిక ధరలు అమ్మటం మీద మీ అభిప్రాయం ఏంటండి? అధిక ధరలు అమ్మటం అంటే ఆయనకి ఇంకో ఆదాయ వనరు లేదు కండి. ఇప్పుడు బేసిక్గా ఒక విజన్ ఉన్న నాయకుడు అయితే మనకు ఆదాయ వనరు అనేది దేని నుంచి వస్తుంది? పెట్టుబడుల నుంచి వస్తుందండి. ఒక సైకిల్ పెట్టుబడులు వస్తే రాష్ట్రానికి దానివల్ల ఆదాయం వచ్చింది, ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి మనం. ఈయనకి అంతేగాని పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఈయనకల్లా ఒకే ఉన్న ఆదాయం ఇసుక అండి. అక్రమ ఇసుక, అక్రమ మద్యం, ఇసుక మీద అడ్డగోలుగా దోచేస్తున్నారండి. చంద్రబాబు గారి హయాంలో 1000 రూపాయలు ఉన్న ట్రాక్టర్ ట్రక్ ఇప్పుడు 5000 నుంచి 6000 అమ్ముతున్నారండి. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందండి? మరి మద్యం 20 రూపాయలు తయారయ్యే ముందుని 200 రూపాయలకి అమ్ముతున్నారు. మరి అక్రమ మద్యం కాదు, ఇదంతా డబ్బు అంతా ఆయనకే వెళ్తుంది. మరి ఆయనకి ఇంకో ఆదాయం వనరు తెలియదండి, ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. ఈ రెండింటి తప్ప ఆయనకి దోచుకోవడానికి ఇంకోటి లేదు. అందుకే ఇలా చేస్తున్నాడండి ఆయన. సార్, జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో చాలామంది యువతకి మద్యం షాపుల్లో ఉపాధి కల్పించామని చెబుతున్నాడు. యువతకు మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలని పోయి ఈ మద్యం కంపెనీలు ఇచ్చామని చెప్పి అంటున్నా. మీ అభిప్రాయం ఏంటి సార్? అది కాదండి, బేసిక్గా ఆయన తెచ్చిన కంపెనీలు చెప్తున్నాగా మీకు. బూమ్ ఒకటి తెచ్చాడు, స్పెషల్ స్టాటస్ ఒకటి తెచ్చాడు, 3 క్యాపిటల్ తెచ్చాడు, పోలవరం ఒకటి తెచ్చాడు. అంటే జనాలకి ఏమైతే చెప్పాడో ఆయన తెస్తానని చెప్పి అవన్నీ ముందు బ్రాండ్ల రూపంలో తెచ్చాడండి. మామూలుగా ఆయన తెచ్చే కంపెనీలు ఏంటంటే ముందు బ్రాండ్ల రూపంలో తెచ్చాడు. అందుకే జనాలకు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరికీ ముందు బ్రాండ్లు చెప్పించి నేను ఈ కంపెనీ తెచ్చానని చూపిస్తున్నాడు. ఆయన వల్ల యువతి చాలామంది నష్టపోతున్నారండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారండి కొంతమంది మా ఊళ్ళో. ఆయన గవర్నమెంట్ రావడం వల్ల మేము ఫలానాది బాగా పెరిగాం, ఉన్నత స్థాయిలో ఉన్నాం, మా ఆదాయ వనరులు పెరిగినాయి అని చెప్పడానికి వాళ్ళ దగ్గర కూడా అవకాశం లేదండి. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. కాకపోతే ఆ పార్టీ మీద అభిమానం వల్ల ఏం చేయలేక అలా ఊరుకుంటున్నారు వాళ్ళు. అంత దారుణంగా ఉంది పరిస్థితి అండి. సార్, మన లాస్ట్ టైం ఈ పెనమలూరు నియోజకవర్గంలో పార్థసారథి గారికి గెలిచారు కదా. ఇప్పుడు చాలా అసంతృప్తిలో ఉన్నారు. కారణం ఏంటంటారు? అవునండి, ఇప్పుడు పార్థసారథి గారు అంటే మాకు కూడా గౌరవం అండి. ఎందుకంటే ఆయన జిల్లాలో సీనియర్ నాయకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక యాదవ కమ్యూనిటీ నుంచి వచ్చిన నాయకుడు, చాలా సీనియర్ మంత్రి. అలాంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇగ్నోర్ చేయటం అంటే మాకు చాలా బాధ కలిగించే అంశం అండి. ఎందుకంటే జిల్లాలో సీనియర్ మంత్రి అయి ఉండి ఆయన అలా పక్కన పెట్టేయడం చాలా తప్పు అండి జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా పార్థసారథి గారు ఎప్పటి నుంచో ఉన్నారండి సీనియర్ మంత్రి. అలాంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది మాకు బాధ కలిగించే అంశం అండి. కానీ పార్థసారథి గారు కూడా ఎన్నాళ్ళు ఓపిక పట్టారు. ఆయనకి కొంతగా ఎవరికైనా పేషెన్స్ ఉంటుంది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాడు ఇలాంటి సీనియర్ మంత్రిని ఇలా పక్కకు తప్పించడం, మంత్రి పదవి ఇవ్వకుండా అనేది మాకు కూడా బాధ కలిగించే అంశం. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు పార్థసారథి గారి విషయంలో. సార్, ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి అనేక మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని చెప్పేసి మారుస్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదండి, జగన్మోహన్ రెడ్డిని మార్చాలని చెప్పేసి అన్నారు. అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారంటే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదండి. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసుకుని అందరూ ఓట్లు తిరగండి అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతని పనితీరు చూస్తారండి. అతని పనితీరు చూసి అతనికి ఓటేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తాం అనేది ఒకసారి వేసారండి, ఒకసారి అవకాశం ఇవ్వమన్నారు వేశారు. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారిలాగా బాగా చేస్తాడని చెప్పి నమ్మేశారు. కాకపోతే వాళ్ళ నాన్నగారిని ఈయన ఏమాత్రం చూపించలేకపోయాడండి. అనవసరంగా వేసామని చెప్పి బాధపడుతున్నారండి ఇప్పుడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరాడని చెప్పి ఆయన తీసేస్తున్నాడండి. అంటే అది ట్రాష్ అండి, చెత్తతో సమానం. ఆ చెత్తను తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో వేసినా చెత్తే కదండి, అది గెలవరు కదా. ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని ఇంకో చోట వేస్తే ఎలా గెలుస్తారండి 6 నెలల్లో? ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మారిస్తే రాష్ట్రం బాగుపడిద్దండి ఇట ఎమ్మెల్యేని బదులు. ఇది 100% నిజం అండి. ఏమంటున్నారంటే ఇప్పుడు రాష్ట్రంలో మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఓన్లీ మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యారని. అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గంలో ఎవరైనా కానీ వచ్చినా కానీ అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకున్నామని అంటున్నారు. మీరు చెప్పండి సార్, ఇంకేది అంటున్నారు మీరు? ఇప్పుడు మా జిల్లా పరిషత్ హై స్కూల్లో అండి చిన్న పిల్లలు 5వ తరగతి నుంచి గంజాయి అనేది విపరీతంగా ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడో మారుమూల ఒక చోట ఉండేదండి గంజాయి.
ఇప్పుడు ప్రతి వీధికి వచ్చేసిందండి గంజాయి. హై స్కూల్లో మా జెడ్పీహెచ్ హై స్కూల్ ఉందండి పెనలూరు, ది బెస్ట్ స్కూల్ అండి. అంటే అన్ని వసతులు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు, మా పెనలూరు ఎన్ఆర్ఐలు అండి, అందరూ కలిసి సోలార్ పెట్టించారండి దానికి విద్యుత్. దాదాపు అప్పట్లోనే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 5 లక్షలు పెట్టించారు. జిల్లాలో ఫస్ట్ స్కూల్ అండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫండింగ్ కూడా చాలా వచ్చిందండి. అలాంటి స్కూల్లోనే గంజాయితో 100 మంది పిల్లలు ఉంటే 50 మంది గంజాయి పిల్లలు ఉన్నారండి, ప్రతి క్లాస్లో ఉన్నారు. హెడ్ మాస్టర్ కూడా పట్టించుకోలేని పరిస్థితి, అంటే హెడ్ మాస్టర్ని కూడా బెదిరిస్తున్నారు వాళ్ళు. అంటే గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందండి. ఆ ఏజ్లో పిల్లలు గంజాయి తాగితే ఇంకా దేనికి పనిచేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి, ఆయన మళ్ళీ వద్దు అని చెప్పడానికి ప్రధాన కారణం గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ప్రతి చోట బాగా వెళ్ళిపోయిందండి. అంతకుముందు ఎక్కడో ఒక చోట ఉండే గంజాయి ఇప్పుడు మారుమూల ప్రాంతాలకి, పల్లెటూళ్ళకి, చిన్న చిన్న సందుల్లో కూడా వచ్చేసిందండి. హై స్కూల్ చదివే పిల్లల్లో జేబుల్లో ఉంటున్నాయండి పొట్లాలు, గంజాయి పొట్లాలు. ఇది చాలా దారుణం అండి. ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మారిపోవాలని చెప్పి కోరుకోవటంలో తప్పులేదండి. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అది సార్. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, అనేక కంపెనీలు తీసుకొచ్చాము అని చెప్పేసి 175 గ్యారంటీ అని చెప్పి అంటున్నారు. మీరు చెప్పండి సార్. 175కి 170 పక్కా అనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎమ్మెల్యేలు ఎందుకండి మారవటం? ఇలా ఎమ్మెల్యేలను మార్చరు కదా. 175కి 170 డ్యామ్ షూర్గా వైసీపీ పార్టీకి వస్తాయి అనుకునే వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు మార్చడం ఇవన్నీ చేయరు కదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. ఆయన చెప్పింది ఏం చెప్పాడు? మంగళగిరి నియోజకవర్గానికి దాదాపుగా 1500 కోట్లు కేటాయించారంట ఫస్ట్, తర్వాత 1000 కోట్లు అన్నారంట, తర్వాత 500 అన్నారు, తర్వాత చివరికి 120 కోట్లు చేశారు దాన్ని. ఆ 120 కోట్లు కూడా రిలీజ్ చేయలేదంట. ఆయన సొంత జేబులోంచి 7-8 కోట్లు అప్పు చేసి ఆ నియోజకవర్గంలో పనిచేస్తే ఇంతవరకు ఆ బిల్లులు కూడా ఇవ్వలేదంట. ప్రతి నియోజకవర్గం పని ఇదేనండి, ఇలాగే ఉంది అన్నీ కూడా. ఎమ్మెల్యేలు ఎవరికాళ్ళు వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి ఇక ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి 175 అనేది రాదండి. ఆయనకు 100 సీట్లు రావడం ఎక్కువ అండి, 50 కూడా ఎక్కువ అదండి. 50 సీట్లు కూడా రావని మేము అనుకుంటామండి ఆయన పనితీరుకి అయితే. ఆయన ఇచ్చే పెట్టుబడులకు కానీ కానీ రాష్ట్రంలో ఆయనకి 50 వచ్చే అవకాశం కూడా లేదండి మాకు తెలిసి అయితే. అది మా ఉద్దేశం ప్రకారం. మా ఊళ్ళో 60 మంది ఉన్నారండి 20 సెంటు స్థలాలు కొనుక్కున్న వాళ్ళు. ఎప్పుడో తాత ముత్తాతల కాలం వీళ్ళ దగ్గర, లంబాడీల దగ్గర, మన ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర కొనుక్కున్నారండి వాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చెప్పిందంటే, మీరందరూ ఆ 20 సెంటు మాకు అప్పచెప్పండి, మీకు దాంట్లో 5 సెంటు పట్టా భూమి ఇస్తాం 20 సెంట్లు, మిగతా 15 సెంటు గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పారండి. వాళ్ళు ఈ గవర్నమెంట్ నమ్మి ఆ 20 సెంటు వాళ్ళకున్న స్థలాన్ని మొత్తం ఇచ్చేశారండి. పొలాలు దాదాపుగా 60 మంది మొత్తం ఇచ్చేశారు వీళ్ళందరికీ. దాదాపుగా 60 మంది అంటే 20-30 ఎకరాలు ఉంటుందండి గట్టిగా. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే దాంట్లో వీళ్ళ దగ్గర 20 సెంటు తీసేసుకుని అందరికీ స్థలాలు ఇచ్చేశారండి. సెంటున్నర ఇచ్చేశారు. ఇప్పుడు ఆ 60 మంది కూడా మాకు 5 సెంటు పట్టా ఇవ్వండి అంటే మాట్లాడలేదండి గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ భూమే, అంతకుముందు మీరు కొనుక్కోవడం తప్పుగా కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర, మిమ్మల్ని ఎవడు కొనుక్కోమన్నాడు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. ఎమ్మెల్యే ఏమంటున్నాడు సార్? ఇక్కడ గారి దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళారండి వాళ్ళు. ఎమ్మెల్యే గారు చూస్తారు, ఇస్తారని చెప్తున్నారు తప్ప ఇంతవరకు వాళ్ళకు పట్టా కేటాయించడం కానీ, ఒక నెంబర్ ఇవ్వటం కానీ, వాళ్ళ ప్లాట్ చూపించడం కానీ ఎవరూ చేయలేదండి. 20 సెంటు పొలంలో చాలా ఇబ్బంది పడతా 5 సెంటు పట్టా భూమి వస్తే వాళ్ళ ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి, పెళ్ళిళ్ళు వెళ్ళిపోతాయి అని ఆశపడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఆ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు కనీసం సమాధానం చెప్పేవాళ్ళు లేరండి. ఎవరన్నా గట్టిగా అడిగితే చొక్కా బట్టుని కొడుతున్నారండి, గట్టిగా మాట్లాడితే ఎందుకు ఇవ్వట్లేదు మాకని చెప్పి. అంత దారుణంగా ఉందండి పరిస్థితి. పాపం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి. అది అలా ఉంది దారుణం. ఇది ప్రతి ఊళ్ళో ఉందండి. ఇప్పుడు వణుకూరు ఉందండి, వణుకూరు ఇళ్ల స్థలాల విషయంలో పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దానివల్లే పార్థసారథి గారిని పక్కన పెట్టారంటున్నారు. మరి అంటే వైసీపీ నాయకులే చెప్తున్నారు మాకు. ఇప్పుడు నేను తిరిగేదల్లా వైసీపీతోనండి. ఈయన మా బావగారు వైసీపీ, నాతో మా బావలంతా వైసీపీలో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళంతా వైసీపీ, మా ఫ్రెండ్స్ అంతా మామూలుగా మాట్లాడుకుంటాం. కొలుసు పార్థసారథి గారు వణుకూరులో ఇళ్ల స్థలాల విషయంలో గవర్నమెంట్ చేత ఎక్కువ రేటు కొనిపించి రైతులకి తక్కువ ఇచ్చి మార్జిన్ చూసుకుని ఇలా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టారు అన్నారు. ఇంకోటి 2014 టైంలో ఆయన టీడీపీలోకి వెళ్తారని చెప్పి ఏదో చేశారు హడావుడి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసి పక్కన పెట్టారని చెప్పి చెప్తున్నారు మన వాళ్ళు. మంత్రి పదవి రానప్పుడు చెప్పారు, ఇలా చెప్తున్నారు. ఇది ప్రతి ఊళ్ళో కూడా ఇళ్ల స్థలాలు అనేవి చాలా ఘోరంగా ఉన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ చేత చాలా ఎక్కువ రేటు కొనిచ్చారండి పొలాలు. కొనిచ్చి రైతుకు అంత ఇవ్వకుండా
రైతుకి అంత ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు తీసుకున్నారండి. ఇలాగ ఇది చాలా పెద్ద స్కామ్ అండి. ఇది ఇలా జరిగిందండి.